different types of functions. So what are the different types of functions we have? ఎట్లాంటి ఫంక్షన్స్ ఉన్నాయి? ఫంక్షన్స్ లో కాల్ బై వాల్యూ అని చెప్పాను లాస్ట్ టైం. కాల్ బై ఆ కాన్సెప్ట్స్ అన్ని కూడా మనం ఈరోజు చూద్దాం ఫంక్షన్స్ గురించి. ఓకే, సో దిస్ ఈజ్ హౌ వీ డిఫైన్ ఎ ఫంక్షన్, అంతే కదా? రైట్. దీన్ని ఇలాగే ఉంచేసి ఇంకొక రకంగా డిఫైన్ చేస్తా చూడండి. ఇప్పుడు దీన్ని కమెంట్ చేసేస్తున్నా. దీన్ని కమెంట్ చేశాను, ఇలాగ జావా స్క్రిప్ట్లో కమెంట్ చేసుకుంటున్నాం. చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఫంక్షన్ ఇంకొక రకంగా కూడా రాయొచ్చు. ఓకే, ఎవరికైతే ఇబ్బంది ఉందో, ఎవరైతే ఇప్పుడిప్పుడే ఫంక్షన్స్ నేర్చుకుంటున్నారో దయచేసి మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి. మీరు ట్రై చేయాల్సిన పని లేదు. మీరు ఫంక్షన్ ఎప్పుడొచ్చినా ఇలాగే రాయండి. మిమ్మల్ని ఎవరు తిట్టరు, కొట్టరు, తప్పు లేదు. కానీ నేను టైప్ ఆఫ్ ఫంక్షన్స్ చెప్పాలి కాబట్టి చెప్తున్నా. ఓకే, మిమ్మల్ని ఇమ్మీడియట్గా నేర్చుకోమని చెప్పట్లేదు. జస్ట్ ఐఎమ్ గివింగ్ యూ ద ఇన్ఫర్మేషన్. వేర్ ఫ్యాక్ ఈజ్ ఈక్వల్ టు ఫంక్షన్. సో ఇలా రాసుకున్న కోడ్ అవుట్పుట్ సేమ్ వస్తుంది. నేను చెప్తా దానికి దీనికి డిఫరెన్స్ ఏంటి అనేది కూడా మీకు చూపిస్తాను. డోంట్ బి వరీడ్. $126. సో మీరు వాల్యూ చేంజ్ చేస్తే దాని అవుట్పుట్ కూడా సేమ్ వస్తుంది. మరి అట్లాంటప్పుడు ఈ రెండింటికి ఉన్న డిఫరెన్స్ ఏంటి? వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ దీస్ టూ? ఓకే, దట్ ఈస్ కాల్డ్ స్కోప్. స్కోప్ అంటే ఓకే, ఒకసారి ఇలా కనుక మనము ఒక ఫంక్షన్ని డిఫైన్ చేసినామంటే, అంటే ఇలాగ డిఫైన్ చేయడాన్ని వేరియబుల్ ఫంక్షన్స్ అని కానీ లేకపోతే ఫంక్షన్ ఎక్స్ప్రెషన్స్ అని కానీ అంటాం. ఇలాగ మనం ఒక ఫంక్షన్ని డిఫైన్ చేస్తే ఆ ఫంక్షన్ డెఫినేషన్ తర్వాత మాత్రమే దీన్ని యాక్సెస్ చేయొచ్చు. అదే దీనిపైన యాక్సెస్ చేయలేము. అంటే నాకు అంత క్లియర్గా అర్థం కావట్లేదు సార్ అని అంటే చూపిస్తా చూడండి. సో ఇక్కడ ఎట్లా మనం రాద్దాము అని అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫంక్షన్ హెలో అను ఫంక్షన్ ఉంది. ఇది ఏం చేస్తుంది అని అంటే console.log ఆఫ్ హెలో అని అంటుంది. ఇప్పుడు నేను హెలోని కనుక కాల్ చేస్తే, సారీ, అవుట్పుట్ హెలో అని వస్తుంది. ఈ ఫంక్షన్ డెఫినేషన్ లైన్ నెంబర్ 3 అంటే ఇక్కడ నుంచి ఉంది. దీనికంటే ముందు కనుక నేను హెలోని కాల్ చేస్తే స్టిల్ ఇట్ విల్ గివ్ ద సేమ్ అవుట్పుట్. దాంట్లో డిఫరెన్స్ ఏమి ఉండదు. సపోజ్ ఇప్పుడు నేను ఇంకొక ఫంక్షన్ డిఫైన్ చేస్తున్నా, వేరియబుల్ ఫంక్షన్ లాగా డిఫైన్ చేస్తున్నాను. వేర్ హౌ ఆర్ యూ ఇస్ ఈక్వల్ టు ఏ ఫంక్షన్ console.log ఆఫ్ హౌ డూ యూ డూ. సో ఇప్పుడు ఈ ఫంక్షన్ నేను కాల్ చేశాను అనుకోండి. సపోజ్ నేను ఆ ఫంక్షన్ డెఫినేషన్ డిఫైన్ అయిపోయిన తర్వాత నేను కాల్ చేస్తే, సారీ కాల్ చేయడానికి ఆల్రెడీ లోపల ఉంది కదా, హౌ ఆర్ యూ అని కనుక కాల్ చేస్తే ఎస్ ఇట్ విల్ డిస్ప్లే హౌ డూ యూ డూ, నో డౌట్ ఇన్ ఇట్. కానీ దీనికంటే ముందు ఫంక్షన్ డెఫినేషన్కి ముందు కాల్ చేస్తే ఇట్ విల్ నాట్ గివ్ యూ ద రిజల్ట్. ఇక్కడ ఏమంటుంది? హౌ ఆర్ యూ ఇస్ నాట్ ఎ ఫంక్షన్ అని అంటుంది. వాట్ ఈస్ ద రీజన్? ఏంటి ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన నీతి ఏంటి అని అంటే, నీతి అంటే ఐ మీన్ వాట్ ఈస్ ద ఇంటర్నల్ థింగ్ ఏంటి మనం తెలుసుకోవాల్సిందంటే, ఇలాగ డిఫైన్ చేసిన ఫంక్షన్స్ గ్లోబల్ స్కోప్లో ఉంటాయి. ఐ రిపీట్, ఇలాగ కనుక ఎప్పుడైనా ఫంక్షన్స్ డిఫైన్ చేస్తే ఇవి గ్లోబల్ స్కోప్కి వెళ్ళిపోతాయి.
సో వీటిని మనము దానికి డెఫినేషన్కి ముందు ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు, తర్వాత ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు. అదే ఇట్లా ఒక వేరియబుల్ లాగా కనుక మనం ఫంక్షన్ని డిఫైన్ చేస్తే దట్ విల్ కమ్ అండర్ హాయిస్టింగ్. సో హాయిస్టింగ్ ప్రకారం అంటే ఇప్పుడు ఫంక్షన్ని కూడా ఒక హాయిస్టింగ్ అండర్లో తీసుకొచ్చినాం మనం. ఫంక్షన్ని కూడా ఒక హాయిస్టింగ్ అండర్లో తీసుకొచ్చినాం, అంటే హాయిస్టింగ్ రూల్స్ అప్లై అయ్యేలాగా మనం చేసినాం దాని మీద. అలాగ చేసినప్పుడు ఈ ఫంక్షన్ హాయిస్టింగ్ రూల్స్ కి తగ్గట్టుగా బిహేవ్ చేస్తుంది. హాయిస్టింగ్ రూల్ ఏంటి? ద ఫంక్షన్ నేమ్ అదే, అంటే దానికి మెమరీ ముందు అలైట్ అయిపోతుంది, కానీ ద యూజబిలిటీ, దానికి అసైన్మెంట్ అనేది లేకపోతే డెఫినేషన్ ప్రకారం అది ఎక్కడ అయితే డిఫైన్ చేసామో ఆ లైన్ నుంచి మాత్రమే యాక్సెస్ లో ఉంటుంది అనేది మనం ఆల్రెడీ చూసినాం. దట్ విల్ స్టే వేర్ దట్ ఈస్ డిఫైన్డ్ అన్నట్టు. సో ఆ రకంగా ఈ ఫంక్షన్ డిక్లరేషన్ తర్వాత మాత్రమే దాని డెఫినేషన్ వస్తుంది తప్ప దాని పైన రాదు. యాగిరి చెప్పండి. సార్ హౌ ఆర్ యూ అనేది ఫంక్షన్ నేమ్ డిఫైన్ చేయలేదు కదండి సార్ మనం. ఇది ఫంక్షన్ డెఫినేషనే, ఇక్కడ డిఫైన్ చేస్తున్నాం మనం. ఓకే, ఫంక్షన్ నేమ్ ఇవ్వలేదు కదండి సార్, అప్పుడు కాల్ ఎలా అవుతుంది సార్ అక్కడ? అదే ఫంక్షన్ ఇట్లాంటి ఇలాగ కనుక డిఫైన్ చేస్తే దీన్నే మనం వేరియబుల్ ఫంక్షన్స్ అని అంటాం. ఓకే సార్. ఇది ఒక టైప్ ఆఫ్ ఫంక్షన్. ఓకే సార్. ఒక వేరియబుల్ కి ఒక ఫంక్షన్ డెఫినేషన్ ని మనం అసైన్ చేసినాము. ఓకే సార్, థ్యాంక్ యూ. సో అప్పుడు ఆ వేరియబుల్ ఒక ఫంక్షన్ లాగా బిహేవ్ చేస్తుంది. ఓకే. యా, అదే ఇప్పుడు ఈ లైన్స్ అన్ని అయిపోయిన తర్వాత సపోజ్ ఓకే ఓకే ముందు నేను లెట్ మీ కంప్లీట్ దట్. సో హాయిస్టింగ్ వల్ల ఈ ఫంక్షన్ ఎక్కడైతే ఏ లైన్ నుంచి అయితే డిఫైన్ చేసినామో దాని తర్వాత మాత్రమే యాక్సెస్ అవుతుంది తప్ప దానికంటే ముందు యాక్సెస్ అవ్వదు. అండ్ మోర్ ఓవర్ ఇక్కడ టైప్ ఎర్రర్ వచ్చింది తప్ప రెఫరెన్స్ ఎర్రర్ రాలే. సపోజ్ అసలు ఫంక్షనే లేనిది అయితే, అసలు ఈ ఫంక్షన్ డెఫినేషనే లేదు, లేని ఫంక్షన్ని నేను కనుక కాల్ చేయాలని ట్రై చేస్తే నాకు రెఫరెన్స్ ఎర్రర్ వస్తుంది. ఎందుకు? అసలు డెఫినేషనే లేదు అంటే కంపైలర్ ఏం చెప్తుంది, హౌ ఆర్ యు అనేది ఉంది కానీ ఈ లైన్ వరకు అది ఫంక్షన్ కాదు. ఎందుకనంటే నేను చెప్పినాను మీకు ఆల్రెడీ, డిక్లరేషన్స్ మాత్రమే కంపైలేషన్ టైంలో హాయిస్టింగ్ ప్రకారం జరుగుతాయి. ఈ ఫంక్షన్ డెఫినేషన్ దీనికి ఎప్పుడు అసైన్ అవుతుంది అని అంటే రన్ టైంలో అసైన్ అవుతుంది. అంటే ఈ లైన్స్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత మాత్రమే ఈ హౌ ఆర్ యు అనేది ఒక ఫంక్షన్ గా మారుతుంది. ఈ లైన్స్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత మాత్రమే హౌ ఆర్ యు అనేది ఒక ఫంక్షన్ గా మారుతుంది. అది అర్థం చేసుకోండి. ఓకే, అందుకని ఈ లైన్ అయిపోయిన తర్వాత సపోజ్ ఇక్కడ కమెంట్ చేసినప్పుడు లైన్ అయిపోయిన తర్వాత ఎగ్జిక్యూట్ చేస్తే ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది, కానీ దీనికంటే ముందు ఎగ్జిక్యూట్ చేస్తే అవ్వదు. దట్స్ ద హోల్ ప్రాసెస్. ఓకే, సో ఇలాంటి ఫంక్షన్స్ ని మనము వేరియబుల్ ఫంక్షన్స్ అని అంటాం. పాయింట్ నెంబర్ 1. రెండోది, ఇప్పుడు ఈ ఫంక్షన్ ఇక్కడ సపోజ్ హౌ ఆర్ యు అనేది ఒక వేరియబులే, దాన్ని మీరు ఫంక్షన్ లాగా చూడకండి. బట్ ఈ డెఫినేషన్ తర్వాత ఇక్కడ వరకు అంటే మీరు దాన్ని మాడిఫై చేయనంత వరకు దట్ విల్ బిహేవ్ లైక్ అ వేరియబుల్, బిహేవ్ లైక్ అ ఫంక్షన్. ఇప్పుడు నేను ఇట్లా పెట్టినాను అనుకో, సో ఇప్పుడు హౌ ఆర్ యూ ఈస్ బిహేవింగ్ లైక్ వాట్? ఎ నెంబర్. హౌ ఆర్ యూ బిహేవ్స్ లైక్ ఎ నెంబర్. ఇప్పుడు నువ్వు కనుక కాల్ చేయాలని ట్రై చేసినావు అనుకో, ఇప్పుడు ఏమంటది? టైప్ ఎర్రర్, హౌ ఆర్ యూ ఈజ్ నాట్ ఎ ఫంక్షన్ అని అంటది. ఎందుకంటే దిస్ ఈజ్ నాట్ ఎ ఫంక్షన్ కాబట్టి. ఇప్పుడు మారిపోయింది కదా, జస్ట్ 16th లైన్లోకి వచ్చేసరికి ఇది ఒక నెంబర్గా మారిపోయింది. అదే 11 ఈ టైంలో 11 నుంచి 16th ముందు వరకు 11 to 15 వరకు ఆ హౌ ఆర్ యూ అనే వేరియబుల్ ఏంటి అంటే అదొక ఫంక్షన్, దానిలో ఒక ఫంక్షన్ ఉంది, దాంట్లో ఒక ఫంక్షన్ డెఫినేషన్ ఉంది అని అర్థం. ఓకే, మీరు ఈ ఈ విషయాలు చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. అయితే అంటే నేను ఒక మాట చెప్తా, ఇప్పుడు సార్ ఇదంతా చాలా టూ మచ్ అనిపిస్తుంది కదా అని అంటే, అవును టూ మచ్చే, 2 కాదు 4 కూడా అనుకో. నీకు చెప్పాలి, చూపించాలి, చేయించాలి.
జావా స్క్రిప్ట్ కి సంబంధించిన డిఫరెంట్ బుక్స్ ఇవన్నీ ఫ్రేమ్ వర్క్లు డిఫరెంట్ థింగ్స్. ఇక్కడ జావా స్క్రిప్ట్కి వచ్చేసరికి చూడండి ఇన్ని టెక్స్ట్ బుక్లు ఉన్నాయి. ఇవి నేను టాప్ మోస్ట్ టెక్స్ట్ బుక్లు, నా దగ్గర యాక్చువల్గా ఇంకొక 10-15 ఉండేవి. వీటిలో ప్రతి ఒక్క టెక్స్ట్ బుక్ని ఆల్మోస్ట్ చదివిన నేనైతే. ఫ్రీ అంటే ఒకసారి ఒక్కొక్క బ్యాచ్ చెప్పేటప్పుడు ఒక్కొక్క టెక్స్ట్ బుక్ ఫాలో అయ్యేది. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే మీరు ఈ ప్రొఫెషనల్ అన్న ఒకటి ఉంటుంది, జావా స్క్రిప్ట్ ఫర్ అబ్సల్యూట్ బిగినర్స్, ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ జావా స్క్రిప్ట్, ఈ 2 టెక్స్ట్ బుక్స్. ఇంకొకటి ప్రో జావా స్క్రిప్ట్ అని ఒక ప్రొఫెషనల్ జావా స్క్రిప్ట్కి ఒక టెక్స్ట్ బుక్ ఉంటుంది అబ్బా. యా ఇది కూడా కాదు, ఇది ప్రొఫెషనల్ జావా స్క్రిప్ట్, ఈ టెక్స్ట్ బుక్. ఇది ఎక్కువ సార్లు చదివిన టెక్స్ట్ బుక్ అనమాట. దీంట్లో రకరకాల ఎగ్జాంపుల్స్ ఇచ్చి రకరకాల ఫ్లో చాలా పెద్దది. సో ప్రస్తుతానికి మన దగ్గర అంత టైం ఉందా అంటే మీరు కాన్సన్ట్రేట్ చేయాల్సింది ఎక్కువ అప్లికేషన్ డెవలప్మెంట్ మీద. ఇవన్నీ ఫ్లోలో తెలుస్తూ ఉంటాయి, అప్పటి వరకు మీరు కొద్దిగా వెయిట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో ఇట్ విల్ బి టూ మచ్ ఇఫ్ యూ స్టార్ట్ రీడింగ్. మనం జావా స్క్రిప్ట్లోనే ఆగిపోతాం అంతంత రీడ్ చేస్తే, బట్ బెటర్ టు రీడ్ దెమ్. సో ఎనీవేస్, ఇప్పుడు నేను చెప్పాలనుకుంది అంటే యూ విల్ అండర్స్టాండ్ దోస్ ఆల్ థింగ్స్ వన్స్ యూ డూ కీప్ ఆన్ డూయింగ్ దెమ్. ఓకే, సో మీరు కూడా రకరకాలుగా ట్రై చేస్తూ ఉండాలి వీటన్నిటిని. నేను కొన్ని చూపిస్తాను ఇప్పుడు నేను ఎట్లా అర్థం చేసుకున్నా ఈ ఫంక్షనల్ ప్రోగ్రామింగ్ అని. నేను ఆడుకునేవాటుండి. ఆడుకోవడం అంటే అదేదో అసలు గొప్పగా విషయం చెప్పడం కాదు. ఐ జస్ట్ వాంట్ టు టెల్ యూ సంథింగ్ లైక్ దాన్ని ఇట్లా చేస్తే ఏమొచ్చింది, దాన్ని ఎట్లా చేస్తే ఏమొచ్చింది అని నేను ట్రై చేసేవాడిని అనమాట. ఓకే, సో యా, రేపటి నుంచి మీకు పని ఉంటుంది. ఎవరైతే ఫ్రీగా ఉన్నారో వాళ్ళందరినీ ఐ వాంట్ టు గ్రూప్ దెమ్. వాళ్ళందరికీ కొంత వర్క్ ఇస్తాను రేపటి నుంచి ఆన్ జావా స్క్రిప్ట్. ఓకే, సో లెట్ అస్ అండర్స్టాండ్ దిస్. ఏంటి అది అంటే, ఇప్పుడు వేర్ యాడ్ ఈజ్ ఈక్వల్ టు ఫంక్షన్ which takes 2 arguments a comma b and return plus b. సో ఇప్పుడు చూడండి, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. console.log of add అని అన్నాను అనుకోండి, లేకపోతే ఒక్క నిమిషం ఆగండి చెప్తాను, 1 సెకండ్. వేర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు యాడ్ ఆఫ్ 12,23 అన్నాను అనుకోండి, ఎక్స్ లోకి అవుట్పుట్ ఏమొస్తుంది? $35 సార్. వెరీ గుడ్. సో దీని అవుట్పుట్ 35 వచ్చేస్తుంది. వెరీ గుడ్, 35. నైస్. ఇప్పుడు వేర్ వై ఈస్ ఈక్వల్ టు యాడ్ అని ఇట్లా వదిలేసిన. ఇప్పుడు console.log ఆఫ్ వై అంటే ఏం జరుగుతుంది? ఏమా అంటే ప్రాపర్ అంటే యాడ్ అంటే యాక్చువల్లీ స్ట్రింగ్. నాకు బ్యాక్గ్రౌండ్ నాయిస్ వస్తుంది, నాకు వినపట్లేదు సరిగ్గా. సార్ యాడ్ ఈజ్ నాట్ ఏ ఫంక్షన్ అని అనుకుంటున్నా సార్ నేను. ఎందుకు అంటే ఫంక్షన్ కాల్ చేయలే కదా సార్ మనం అక్కడ. అంటే సో ఇప్పుడు యాడ్ అనే దాంట్లో ఏముండాలి మరి? ఇన్పుట్స్ ఆర్ పారామీటర్స్. ఫంక్షన్ ఉంది సార్ యాడ్ లో, ఫంక్షన్ డెఫినేషన్ ఉంది. అనిలేనా ఫంక్షన్ డెఫినేషన్ అన్న వర్డ్ యూజ్ చేసింది? నేనే సార్. మస్తు చెప్పినావు బ్రదర్. ఓకే, గుడ్ జాబ్. ఆ వర్డ్ యూజ్ చేయడం కావాలి నాకు. ఈ ఫంక్షన్ డెఫినేషన్ యాడ్ లో ఉంది అని అన్నప్పుడు వేర్ వై ఈజ్ ఈక్వల్ టు యాడ్ అని అంటే ఆ ఫంక్షన్ డెఫినేషన్ వైలోకి వెళ్తుంది అని ఎందుకు అనిపించట్లేదు నీకు? నువ్వు యాడ్ లో ఫంక్షన్ ఇప్పుడు యాడ్ లో 100 ఉంటే వైలోకి 100 పోయేది. యాడ్ లో ఫంక్షన్ డెఫినేషన్ ఉంటే వైలోకి ఫంక్షన్ డెఫినేషనే కదా పోయేది. అవును సార్. సో వైలో ఫంక్షన్ డెఫినేషన్ పోతుంది. Now y will have
కమాన్, ఫంక్షన్ డెఫినేషన్స్. ఫంక్షన్ డెఫినేషన్. సో వైలో ఏముంటది అని అంటే ఫంక్షన్ డెఫినేషన్ ఉంది కాబట్టి వేర్ జెడ్ ఇస్ ఈక్వల్ టు y ఆఫ్ 11,22 అని అన్నాను అనుకోండి, ఇప్పుడు జెడ్ లోకి ఏమొస్తుంది? 33. దట్స్ ఇట్. ఇప్పుడు y ఈజ్ ఆల్సో ఏ ఫంక్షన్ డెఫినేషన్, y ఈజ్ ఆల్సో పాయింటింగ్ టు దిస్. అట్లా అర్థం చేసుకోవాలి. అంటే సార్ ఎన్ని వేరియబుల్స్ కైనా అసైన్ చేసుకుంటే ఎన్ని వేరియబుల్స్ కైనా అసైన్ చేసుకోవచ్చు నువ్వు ఇప్పుడు ఇట్లా. దట్ ఈస్ ద బ్యూటీ కదా, దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ వేరియబుల్ ఫంక్షన్స్. వీటిని మనం వేరియబుల్ ఫంక్షన్స్ అని అంటాం. వాటిని ఏమంటాము? వేరియబుల్ ఫంక్షన్స్ అని అంటాం. ఓకే, సో బేసిక్ గా ఈ ఫంక్షన్ కి ఏదైనా పేరుందా? ఫంక్షన్. నేను అడిగిన క్వశ్చన్ పేరేంది? ఆ ఫంక్షన్ కి ఏదైనా పేరుందా అని అడిగిన. ఆ వర్డ్ ఆన్సర్ ఏం లేదు అని చెప్పు. ఓకే, సో ఈ ఫంక్షన్ కి యాక్చువల్ గా పేరు లేదు, మరి యాడ్ ఏంది అని చాలా మందికి డౌట్ రావచ్చు. యాడ్ ఏంటి? యాడ్ ఏంటంటే యాడ్ ఈజ్ ఎ వేరియబుల్ విచ్ ఈస్ పాయింటింగ్ టు ద ఫంక్షన్. అంటే యాడ్ ఈజ్ ఎ రెఫరెన్స్ వేరియబుల్ టు ద ఫంక్షన్, అంతే, అంతకు మించి ఏం లేదు. యాడ్ ఈజ్ జస్ట్ పాయింటింగ్ టు ద ఫంక్షన్, అంతేగాని యాడ్ ఈజ్ నాట్ ఎ ఫంక్షన్. యాడ్ ఈజ్ నాట్ ఎ ఫంక్షన్, యాడ్ ఈజ్ జస్ట్ పాయింటింగ్ టు ఎ ఫంక్షన్ అనేది అర్థం చేసుకోవాలి మీరు. ఆ విషయాన్ని అర్థం చేసుకోవడం కొద్దిగా టైం పట్టినా అట్లాగే అర్థం చేసుకోవాలి మీరు. ఓకే, యాడ్ ఈజ్ అ ఫంక్షన్ రెఫరెన్స్ సార్. ఎస్, ఓకే. add is just a function reference, it doesn't have any name, that's it. అట్లా ఆ రకంగా మనం తెలుసుకోవాలి. ఓకే, నెక్స్ట్ కమ్ టు ద నెక్స్ట్ పాయింట్. వాట్ ఈజ్ వై? y is also referring to this function definition. y is not actually referring to add. వైలోకి ఏమొస్తుంది అని అంటే ఈ ఫంక్షన్ రెఫరెన్సే వస్తుంది అంతే. మరి జెడ్ లో ఏముంటది అని అంటే రిజల్ట్ ఆఫ్ దిస్. ఆఫ్ కోర్స్ జెడ్ లో దాని రిజల్ట్ ఉంటుంది. ఓకే, సో దోస్ ఫంక్షన్స్ విచ్ డస్ నాట్ హ్యావ్ ఎనీ నేమ్ ఆర్ కాల్డ్ యాజ్ ఎనానిమస్ ఫంక్షన్స్. ఏ ఫంక్షన్స్ కి అయితే డెఫినేషన్ పేరు లేదో అలాంటి ఫంక్షన్స్ ని మనము ఎనానిమస్ ఫంక్షన్స్ అని అంటాం. ఓకే, రైట్. అయితే కొన్ని ఎనానిమస్ ఫంక్షన్స్, ఇప్పుడు నేను కొన్ని ఎనానిమస్ ఫంక్షన్స్ రాసి చూపిస్తాను. సో ఇప్పుడు ఫంక్షన్ అసలు దీనికైతే పేరు కనపడదు. console.log ఆఫ్ ఇట్లా ఉంది. సో దీనికి బేసిక్గా ఫంక్షన్ కి పేరేం లేదు, ఆబ్వియస్గా దీన్ని ఎనానిమస్ ఫంక్షన్ అని మనం పిలవచ్చు. కానీ ఇప్పుడు దీన్ని ఇట్లనే ఎగ్జిక్యూట్ చేస్తే ఫంక్షన్ స్టేట్మెంట్స్ రిక్వైర్ ఫంక్షన్ నేమ్ అని క్లియర్గా చెప్తుంది అనమాట. ఒకవేళ మీరు అట్లాంటి ఫంక్షన్స్ రాయాలనుకుంటే వాటిని ఇమ్మీడియట్ గా ఎగ్జిక్యూట్ చేయాలా, లేకపోతే వేరియబుల్ కైనా అసైన్ చేయాలి. ఐ రిపీట్, అనానిమస్ ఫంక్షన్స్ ని మీరు క్రియేట్ చేసేటప్పుడు ఇమ్మీడియట్ గా ఎగ్జిక్యూట్ చేయాలి, లేకపోతే వేరియబుల్ కైనా అసైన్ చేయాలి. సో ఇమ్మీడియట్ గా ఎగ్జిక్యూట్ చేయాలంటే ఇలా చేస్తాం అనమాట. ఆ ఫంక్షన్ మొత్తాన్ని ఒక బ్రాకెట్ లో పెట్టుకుని దాని పక్కనే ఈ రెండు బ్రాకెట్లు పెట్టేస్తే ఇట్ విల్ బి ఎగ్జిక్యూటెడ్ ఇమ్మీడియట్లీ. ఇలాంటి ఫంక్షన్స్ నే మనం ఏమంటామంటే, ఒకవేళ దీనికి క్లోజింగ్ బ్రాకెట్ కూడా పెట్టండి, ఇలాగ పైన రాసిన వాటిని ఇమ్మీడియట్లీ ఇన్వోక్డ్ ఫంక్షన్ ఎక్స్ప్రెషన్ అంటాం. సో యూ కెన్ ఆల్సో సే IIFE or self executable functions. ఓకే, అసలు ఎందుకు అవసరం అవుతాయి సార్ అని అంటే, సపోజ్ ఇప్పుడు ఒక ఫంక్షన్ కి మనము ఒక స్కోప్ని కేవలం ఆ ఫంక్షన్ కి మాత్రమే బైండ్ చేయాలనుకోండి, అప్పుడు మనము ఈ ఇమ్మీడియట్లీ ఇన్వోక్డ్ ఫంక్షన్ ఎక్స్ప్రెషన్స్ ని మనము యూజ్ చేయొచ్చు. యా మెల్లగా అర్థమవుతుంది, ఇది టూ మచ్. కానీ ఈ పాయింట్ అయితే మీరు మైండ్లో పెట్టుకోండి.
ఒక ఫంక్షన్ కి స్కోప్ ని బైండ్ చేసేటప్పుడు కేవలం అదే ఫంక్షన్ కి పని చేయాలి అని అంటే మీకు ఈ ఇమ్మీడియట్లీ ఇన్వోక్డ్ ఫంక్షన్ ఎక్స్ప్రెషన్స్ అనేవి పనికొస్తాయి. ఊరికే ఫర్ ద డిస్కషన్ సేక్ దీంట్లో ఎవరైనా jQuery వాడిన వాళ్ళు ఉన్నారా? jQuery ప్లగిన్స్ కానీ నేనేమి దాంట్లో ఇంటర్వ్యూ తీసుకోను. ఎవరైనా .NET డెవలపర్స్ కానీ, PHP డెవలపర్స్ కానీ, జావా డెవలపర్స్ కానీ jQuery వాడిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి ఒక ఎగ్జాంపుల్ చెప్తే బాగా అర్థమవుతుంది. సార్ చెప్పు మార్కండే. సార్ నేను వాడాను సార్, అంటే ఈ స్లైడింగ్ కి పాపప్ మెనూస్ కి వాటి కోసం jQuery వాడాను సార్. వాడినావు కదా. ఆ, నీకు ఎన్నిసార్లు ప్లగిన్స్ బ్రేక్ అయినాయి? ప్లగిన్స్ సార్ అంటే ఒకసారి jQuery ఎట్లా అంటే ఒకసారి అది దాన్ని ఏమంటారు సార్, అంటే ఒక్కొక్కసారి కాన్ఫ్లిక్ట్ కూడా వచ్చినాయి సార్ చాలా సార్లు. కరెక్ట్, కాన్ఫ్లిక్ట్స్ వచ్చినాయి కదా. వచ్చినాయి సార్. ఎందుకు వచ్చినాయి అంటావు? అంటే jQueryని మళ్ళీ ఒకసారి వాడిన తర్వాత మళ్ళీ ఒకసారి వాడినప్పుడు కానీ అట్లా ఫంక్షన్స్ వచ్చినాయి. $సైన్ ఉంటుంది కదా సార్, వచ్చినప్పుడు నేను దాన్ని jQuery దగ్గర రాశాను, లేదంటే ఏదైనా నేమ్ ఇచ్చుకోండి, వేరియబుల్ నేమ్ ఇచ్చుకొని దాన్ని కూడా చేంజ్ చేసుకొని ఒకసారి వాడాను, వాడితే వర్కౌట్ అయింది సార్. ఓకే, అచ్చా కిరణ్, sleek.js యూజ్ చేసినావు స్వామి? ఓ గుడ్ గుడ్ గుడ్. అసలు కాన్ఫ్లిక్ట్స్ రాకుండా ఉండే jQuery ప్లగిన్స్ చాలా తక్కువ. అదే మీరు పెయిడ్ ప్లగిన్స్ కనుక తీసుకుంటే అవి కాన్ఫ్లిక్ట్సే రావు. ఎందుకు? వాట్ ఈస్ ద డిఫరెన్స్ సార్ అని అంటే చూడండి, వాళ్ళు కావాలని ఏం చేస్తారంటే ప్లెయిన్ ప్లగిన్స్ లో ఈ స్కోప్ రిజల్యూషన్స్ అనేవి పెట్టుకోరు. అంటే ఇట్లాంటివి రాయరనమాట. సెల్ఫ్ ఎగ్జిక్యూటబుల్ ఫంక్షన్స్ లో పెట్టుకుని చేసి అదంతా చేయడానికి టైం పడుతుంది. అట్లా రాయకుండా వాళ్ళు ఏం చేస్తారంటే డైరెక్ట్ గా రాసేస్తారు. సో ఈ ఫంక్షన్ నేమ్లు వేరే ఫంక్షన్ నేమ్స్ తోటి కొలాడ్ అయిపోతాయి. ఎస్పెషల్లీ మీరు ఏ తేడా చేసినా క్యాలెండర్కి ఒకటి, స్లైడర్కి ఒకటి ఇబ్బంది వస్తుంది. మీరు ఏదైనా చేయండి, మీరు ఏదైనా కొత్త ప్లగిన్ యాడ్ చేసారంటే ఈ రెండు ఎందుకు బ్రేక్ అయితే తెలియదు, బ్రేక్ అయిపోతాయి. సో అట్లా నేను బాగా ఎక్స్పీరియన్స్ చేసిన. ఫైనల్ గా అర్థమైంది ఏంటి అని అంటే ఎస్ దే డూ దిస్, దాంట్లో అన్ని ఫీచర్స్ పనిచేస్తాయి. వాటి ఒక్కదాన్ని ఎగ్జిక్యూట్ చేసినప్పుడు వేరే దాంతో కలిపినమా బిస్కెట్. దానికి రీజన్స్ ఇవన్నమాట. ఆ స్కోప్ ని బైండ్ చేసుకుని సపరేట్ గా ఉంచుకోవడం, వేరే స్కోప్ లోకి వెళ్లకుండా ఆపడం, వేరే స్కోప్ లో ఉన్న వాల్యూస్ ని ఇవి ఓవర్ రైట్ చేయకుండా ఉంచుకోవడం, ఇవన్నీ చేయించాలి అని అంటే వీటికి స్కోప్ ని బైండ్ చేసుకోవాలన్నమాట. అలా చేసుకోగలిగేదే ఈ పర్టికులర్ సెల్ఫ్ ఎగ్జిక్యూటబుల్ ఫంక్షన్స్. అయితే ఒకవేళ jQuery వాడుంటే మీరు వీటిని ఎక్కువ వాడాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు మనం ఎలాగో రియాక్ట్, యాంగులర్స్ ఇట్లాంటివి కదా మనం వాడుకునేవి, కాబట్టి మీకు వీటి యూజ్ అంత ఎక్కువ ఉండదు. బట్ యు షుడ్ నో వాట్ దే ఆర్. అట్లీస్ట్ యు షుడ్ నో ఏంటవి అనేది తెలియాలి. సెల్ఫ్ ఎగ్జిక్యూటబుల్ ఫంక్షన్స్, ఇమ్మీడియట్లీ ఇన్వోక్డ్ ఫంక్షన్ ఎక్స్ప్రెషన్స్ ఏంటనేది మాత్రం మీకు తెలియాలి. ఎందుకంటే స్కోప్ అనేది తెలుసుకోవడానికి కోసం. కానీ ఇప్పుడు రియాక్ట్ లో అయితే మీరు ఇవన్నీ చేయాల్సిన పని లేదు. యూ డోంట్ ఈవెన్ యూజ్ దెమ్. ఓకే, రియాక్ట్ వాడేటప్పుడు. ఓకే, సో ఎనీవేస్ ఇలాగా రాస్తే వాటిని సెల్ఫ్ ఎగ్జిక్యూటబుల్ ఫంక్షన్స్ అంటాం. ఓకే, దట్ ఈస్ వన్ పాయింట్. ఇంకొక పాయింట్ ఏంటంటే నెక్స్ట్, ఇప్పటివరకు నేను ఏమేమి చెప్పాను? వేరియబుల్ ఫంక్షన్స్, తర్వాత వాటినే ఫంక్షన్ ఎక్స్ప్రెషన్స్ అని కూడా అంటాం, ఆర్ ఫంక్షన్ ఎక్స్ప్రెషన్స్ ఆర్ ఫంక్షన్ లిటరల్స్. లిటరల్ అంటేనే ఎక్స్ప్రెషన్. ఓకే, తర్వాత ఇంకొకటి ఏం చూసినాం అంటే మనం ఎనానిమస్ ఫంక్షన్స్ ఒకటి చూసినాం. తర్వాత ఇది కూడా అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇమ్మీడియట్లీ ఇన్వోక్డ్ ఫంక్షన్ ఎక్స్ప్రెషన్స్ ఆర్ సెల్ఫ్ ఎగ్జిక్యూటబుల్ ఫంక్షన్స్. రైట్, ఇవి కూడా అయిపోయిన తర్వాత నేను ఫంక్షన్ యాజ్ ఇన్పుట్, ఫంక్షన్ యాజ్ అన్ ఆర్గ్యుమెంట్ ఆర్ ఫంక్షన్ యాజ్ అ రిటర్న్ వాల్యూ, ఇవి రెండు కూడా మనం చేసుకోవచ్చు అనమాట. ఐ రిపీట్,
ఫంక్షన్ యాజ్ అన్ ఆర్గ్యుమెంట్, ఫంక్షన్ యాజ్ రిటర్న్ వాల్యూ. ఒక ఫంక్షన్కి మనం ఇంకొక ఫంక్షన్ని యాజ్ అన్ ఆర్గ్యుమెంట్గా పాస్ చేయొచ్చు. ఒక ఫంక్షన్కి మనం ఒక ఫంక్షన్ నుంచి రిటర్న్ కూడా చేయొచ్చు. అవి తెలుసుకోవాలి మనం. ఓకే, సో దీని రిజల్ట్ ఏంటి అనేది నేను రేపు చెప్తాను మీకు. అది ఇప్పుడు రేపు కాదు, కొన్ని రోజుల తర్వాత చెప్తాను, ఇప్పుడు అప్పుడే చెప్పను. క్లోజరు, స్కోప్ అవన్నీ నేను తర్వాత మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బట్ అలా కూడా చేయొచ్చు అనేది చూసుకోండి. వీటి మీద ఎగ్జాంపుల్స్ ఏమి ప్రస్తుతానికి ఇవ్వను నేను, మీకు ఈ ఫ్లోలో చెప్తున్నాను అనమాట. కమాన్, వాట్ ఈస్ దట్? ఫంక్షన్ ని ఇంకొక ఫంక్షన్ కి ఆర్గ్యుమెంట్ గా పాస్ చేయొచ్చు. యాజ్ అన్ ఆర్గ్యుమెంట్ యూ కెన్ పాస్. అంటే ఎట్లా? ఫంక్షన్ వేర్ ABC is equal to a function of x అని తీసుకుని, what does it do? It will సింప్లీ కాల్ ఇన్సైడ్ దట్. అంటే ఇప్పుడు నేను ఏమంటే ఎక్స్కి ఒక ఫంక్షన్ని పాస్ చేస్తున్నాను అని అర్థం. ఆర్ యూ ష్యూర్? చేయండి, ఎట్లా పాస్ చేస్తారో చూస్తా. అంటే ఇప్పుడు చూడండి, ఏబిసి ఆఫ్, దీని లోపల నేను ఒక ఫంక్షన్ డెఫినేషన్ని పాస్ చేస్తున్నాను. ఇది ఏం చేస్తుంది? కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ హై అంటుంది. సో ఏమవుతుంది అని అంటే, బేసిక్గా ఏబిసి ఆఫ్ అనేది ఒక ఫంక్షన్ కాల్. దానిలో నేను ఒక ఫంక్షన్ ని పాస్ చేస్తున్నానంటే ఈ ఫంక్షన్ డెఫినేషన్ మొత్తం కూడా ఈ ఎక్స్కి వెళ్తుంది. సో బేసిక్గా కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ ఎక్స్ అంటే ఏముంటుంది? వాట్ ఈస్ దేర్ ఇన్ ద కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ ఎక్స్? కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ ఎక్స్ ఫంక్షన్ డెఫినేషన్ సార్. ఏ ఫంక్షన్ డెఫినేషన్ ఉంటుంది? అంటే ఆర్గ్యుమెంట్ లో పాస్ చేసిన డెఫినేషన్ ఉంటుంది అనుకుంటున్నాను. అదేనా? లేదా? మళ్ళీ చెప్పండి. ఆర్గ్యుమెంట్ లో ఇచ్చిన డెఫినేషన్ అనుకుంటున్నాను. ఎస్ ఆర్గ్యుమెంట్ లో ఇచ్చిన డెఫినేషన్ ఉంటుంది అక్కడ. ఇదిగోండి, అదే ఇప్పుడు నేను అంటే ఎక్స్ లో ఒక ఫంక్షన్ ఉంది, అదే దాన్ని ఎట్లా ఎగ్జిక్యూట్ చేయొచ్చు అని అంటే ఎక్స్ ఆఫ్ అని అంటే అదే ఎగ్జిక్యూట్ అయిపోతుంది. ఇప్పుడు అవుట్పుట్ ఏమొస్తుంది? ఇది తీసేద్దాం. ఇప్పుడు అవుట్పుట్ ఏమొస్తుంది? హాయ్ వస్తుంది అంతే. 1 సెకండ్. హాయ్, ఆ ఫంక్షన్ని నేను ఎగ్జిక్యూట్ చేస్తున్నా. ఇప్పుడు ఇక్కడ ఏదైతే పాస్ చేస్తున్నానో ఆ ఫంక్షన్ని నేను ఇక్కడ ఎగ్జిక్యూట్ చేస్తున్నా. ఇది నేను చేస్తున్న పని. ఓకే, రైట్. ఇప్పుడు ఒక బ్యూటిఫుల్ డెఫినేషన్ చూడండి. ఏ ఫంక్షన్ which can take another function as an argument is called as callback function. Sorry, higher order function. I repeat. 1 second guys, 1 second. A function which can be passed as an argument to another function called as callback function. A function which can take another function as an argument. అంటే ఏం లేదు, ఏ ఫంక్షన్ అయితే ఇంకొక ఫంక్షన్ ని యాజ్ అన్ ఆర్గ్యుమెంట్ గా తీసుకోగలుగుతుందో దాన్ని మనము హయ్యర్ ఆర్డర్ ఫంక్షన్ అంటాం. ఏ ఫంక్షన్ అయితే మనము ఒక ఫంక్షన్ కి యాజ్ అన్ ఆర్గ్యుమెంట్ గా పంపిస్తున్నాము అంటే, ఇప్పుడు ఏ ఫంక్షన్ ని పంపిస్తున్నా? నేను ఈ ఫంక్షన్ ని పంపిస్తున్నా కాబట్టి దిస్ ఫంక్షన్, ఈ ఫంక్షన్ ని నేను కాల్ బ్యాక్ ఫంక్షన్ అని అంట. హలో, this function is called as callback function, and ABC is called as higher order function. Which is higher order function here? ABC. Which is callback function here? The function definition what you are passing. ఓకే, నా దగ్గర ఇంకొక ఫంక్షన్ ఉంది అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ పైన ఎక్కడో రాసుకుంటా, లేకపోతే కింద రాసిన పర్లేదులే, కానీ ఫంక్షన్ గ్రీటింగ్ ఆఫ్
console.log of how are you doing. సో ఇప్పుడు ఇక్కడ నేను ఇక్కడ ఫంక్షన్కి బదులు నేను కావాలనుకుంటే గ్రీటింగ్ అని కూడా పంపించవచ్చు. ఇప్పుడు గ్రీటింగ్ అని పంపించినాను అనుకోండి, ఇప్పుడు ఎక్స్లోకి ఏం పాస్ అవుతుంది? ఎక్స్లోకి ఏమి పాస్ అవుతుంది? గ్రీటింగ్ అనే స్ట్రింగ్ పాస్ అవుతుందా ఎక్స్లో? సపోజ్ ఇప్పుడు console.log of x అని అన్నాను అనుకోండి, ఏముంటుంది? హౌ ఆర్ యూ డూయింగ్ ప్రింట్ అవుతుంది సార్. ఎంటైర్ లైన్ console.log కోడ్స్ బిట్వీన్ ఏదైతే ఉందో మొత్తం ప్రింట్ అవుతుంది. నాకు మొత్తం ఫంక్షన్ డెఫినేషన్ ప్రింట్ అవుతుందా, లేకపోతే హౌ ఆర్ యూ డూయింగ్ అనే స్ట్రింగ్ ప్రింట్ అవుతుందా? హౌ ఆర్ యూ డూయింగ్ అనే స్ట్రింగ్ ప్రింట్ అవుతుంది సార్. ఎట్లా? ఇప్పుడు ఇక్కడ నేను గ్రీటింగ్ అని అంటున్నాను, గ్రీటింగ్ లో ఏముంటది? ఫంక్షన్ డెఫినేషన్ కదమ్మా, ఇక్కడ కాల్ జరగట్లా. ఇక్కడ అది చూపించా నేను, కావాలంటే మీరు మళ్ళీ ఫస్ట్ నుంచి వీడియో విన్నప్పుడు మిమ్మల్ని మీరే తిట్టుకుంటారు, అదేంది మరి చిన్న విషయం చెప్పలేదని. ఇక్కడ గ్రీటింగ్ ఇంతకు ముందు కూడా నేను చెప్పా, ఏబీసీలో ఏముంటది అని అంటే ఫంక్షన్ డెఫినేషన్ ఉంటుంది అని చెప్పా. అట్లాగే ఇక్కడ ఇది ఫంక్షన్ గ్రీటింగ్ అని అంటే కూడా దీంట్లో కూడా ఫంక్షన్ డెఫినేషన్ అనే ఉంటుంది. సో వెన్ ఐ సే ఏబీసీ ఆఫ్ గ్రీటింగ్ అని అంటే ఫంక్షన్ డెఫినేషన్ పోతుంది ఎక్స్ లోకి. సో ఇప్పుడు console.log of x అని అంటే you will get the greeting function definition inside the x. అదే నేను ఇప్పుడు ఎక్స్ ఆఫ్ అని కనుక నేను ఇక్కడ కాల్ చేస్తే ఇప్పుడు ఏ ఫంక్షన్ కాల్ అవుతుంది ఎక్స్ ఆఫ్ అని అన్నప్పుడు? హలో, ఫీల్ అయ్యారా? గ్రీటింగ్ ఫంక్షన్. కాల్ అయ్యి అవుట్పుట్ ఏమొస్తుంది నాకు? హౌ ఆర్ యూ డూయింగ్. ఎస్, వెరీ గుడ్. హౌ ఆర్ యూ డూయింగ్ అనే అవుట్పుట్ వస్తుంది రైట్. హౌ ఆర్ యూ డూయింగ్ అనే ఫంక్షన్ అవుట్పుట్ అంటే అవుట్పుట్ గా మనకి బయటకు వస్తుంది అనమాట. ఎస్. సో ఇప్పుడు ఇక్కడ రెండు విషయాలు మనం తెలుసుకోవాలండి. పాయింట్ నెంబర్ 1, ఏబిసి ఈజ్ అ హయ్యర్ ఆర్డర్ ఫంక్షన్ అండ్ దిస్ గ్రీటింగ్ అంటే గ్రీటింగ్ అనేది నార్మల్ ఫంక్షనే, కానీ ఇప్పుడు ఈ గ్రీటింగ్ ని నేను ఏబిసికి యాజ్ అన్ ఆర్గ్యుమెంట్ గా పంపించి ఉన్నాను కాబట్టి ఇప్పుడు ఈ ప్లేస్ లో ఈ పార్ట్ లో గ్రీటింగ్ కెన్ బికమ్ ఎ is called as callback function. This function will be called inside this function. కాబట్టి దీన్ని మనము callback function అని అంటాం. ఓకే, ఆ రకంగా అర్థం చేసుకోవాలన్నమాట. కాల్బ్యాక్ ఫంక్షన్ అంటే ఏమీ లేదు, ఏ ఫంక్షన్ ని మనము ఆర్గ్యుమెంట్ గా పాస్ చేస్తున్నామో వాటినే మనం కాల్బ్యాక్ ఫంక్షన్స్ అంటాం, అంతే. ఇక్కడ ఆర్గ్యుమెంట్ గానే కదా పాస్ చేస్తుంది, కాబట్టి దిస్ హియర్ దట్ ఫంక్షన్ ఈజ్ అ కాల్బ్యాక్ ఫంక్షన్. ఓకే, రైట్. సో ఇక్కడ మనము రెండు విషయాలు తెలుసుకున్నాం. ఏంటది? హయ్యర్ ఆర్డర్ ఫంక్షన్స్ ఆర్ ఫస్ట్ క్లాస్ ఫంక్షన్స్. వీటికి రెండు పేర్లు రెండు ఒకటే. ఫస్ట్ క్లాస్ ఫంక్షన్స్ అన్నా, ఫస్ట్ సిటిజన్ ఫంక్షన్స్ అన్నా, హయ్యర్ ఆర్డర్ ఫంక్షన్స్ అన్నా ఇవన్నీ ఒకటే. ఏంటి అవి అంటే విచ్ కెన్ టేక్ ఫంక్షన్ యాజ్ అన్ ఆర్గ్యుమెంట్ ఆర్ అఫ్ కోర్స్ తర్వాత ఆర్ అనేది రేపు చెప్తాను మీకు. ఇంకొకటి ఉంది దీని తర్వాత కాల్ బ్యాక్ ఫంక్షన్స్ అంటే ఏంటి? కాల్ బ్యాక్ ఫంక్షన్స్ అంటే ఫంక్షన్స్ విచ్ కెన్ బి పాస్డ్, ఫంక్షన్స్ విచ్ ఆర్ బీయింగ్ పాస్డ్ యాజ్ అన్ ఆర్గ్యుమెంట్ ఆర్ కాల్డ్ యాజ్ కాల్ బ్యాక్ ఫంక్షన్స్. సో ఇవి బేసిక్ గా డిఫరెన్సెస్ అన్నమాట హయ్యర్ ఆర్డర్ ఫంక్షన్స్ కి, కాల్ బ్యాక్ ఫంక్షన్స్ కి అండ్ మిగతా ఫంక్షన్స్ కి. ఓకే, సో ఇప్పుడు మీకు ఐ వుడ్ లైక్ టు షో యూ ఏ హయ్యర్ ఆర్డర్ ఫంక్షన్. మనకి డిఫాల్ట్ గా కొన్ని హయ్యర్ ఆర్డర్ ఫంక్షన్స్ ఉన్నాయి జావా స్క్రిప్ట్ లో. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ సెట్ టైమ్ అవుట్
అని అన్నాను అనుకోండి, దిస్ ఈజ్ అ హయ్యర్ ఆర్డర్ ఫంక్షన్ విచ్ టేక్స్ ఫంక్షన్ యాజ్ అన్ ఆర్గ్యుమెంట్. Not only that, not only that, it will take second argument as a number. ఇప్పుడు ఇది ఏం చేస్తుంది అని అంటే, set timeout will make this callback function getting executed after given milliseconds. 2000 milliseconds తర్వాత, సారీ milliseconds, 2000 milliseconds తర్వాత ఇది ఎగ్జిక్యూట్ చేస్తుంది అనమాట. ఇప్పుడు చూడండి, 2 seconds తర్వాత నాకు హౌ ఆర్ యూ డూయింగ్ అని అవుట్పుట్ వచ్చింది. మళ్ళీ రిపీట్ చేసి చూపిస్తున్నాను. 2 seconds తర్వాత నాకు హౌ ఆర్ యూ డూయింగ్ అని ప్రింట్ అవుతుంది. ఐ కాల్ సెట్ టైమ్ అవుట్ యాజ్ అ హయ్యర్ ఆర్డర్ ఫంక్షన్. ఎందుకు? A callback. We are sending. I am passing another function definition as an argument. అంతే. Okay, so greeting here is a callback function, isn't it? లేదు మీరు డైరెక్ట్గా నేను ఫంక్షన్ని పాస్ చేసుకుంటాను ఇక్కడ అంటే మరీ మంచిది. దట్ విల్ ఆల్సో వర్క్. దిస్ ఫంక్షన్ విల్ బి ఆటోమేటికలీ కాల్డ్ ఆఫ్టర్ 2 seconds. అలాంటప్పుడు మనకి యాక్చువల్గా ఈ ఫంక్షన్కి పేరు కూడా అవసరం లేదు. ఈవెన్ అనానిమస్ ఫంక్షన్ కెన్ వర్క్. This is called as set timeout. Set timeout will execute a function after certain amount of time. There is one more function called set interval. అదేం చేస్తుంది? పాస్ చేసిన ఫంక్షన్ని ప్రతి గివెన్ మిల్లీ సెకండ్స్కి ఒకసారి ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఇప్పుడు సెట్ టైమ్ అవుట్ తీసేస్తున్నాను, సెట్ ఇంటర్వెల్ ఒకటి ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. ఇదిగోండి, ప్రతి 2 సెకండ్లకు ఒకసారి ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది. ప్రతి 2 సెకండ్లకు ఒకసారి ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది. సెట్ ఇంటర్వెల్. అండర్స్టూడ్? హలో. Yes, sir. యా. సో ఈ రకంగా మనకి ఏం జరుగుతుందంటే హయ్యర్ ఆర్డర్ ఫంక్షన్స్, సెట్ ఇంటర్వెల్ ఏంటి, సెట్ టైమ్ అవుట్ ఏంటి అని. సో ఇప్పుడు దీన్ని మనము యాక్చువల్గా ఎట్లా చెప్పచ్చు, సరే ఓకే, దీన్ని ఎక్కువ ఆలోచించకండి. యాక్చువల్గా మనం ఏం చేయాలి అని అంటే దీన్ని స్టాప్ చేయాలి. ఆఫ్టర్ సర్టైన్ అమౌంట్ ఆఫ్ టైమ్ వీ హ్యావ్ టు స్టాప్ దిస్. సో హౌ కెన్ ఐ స్టాప్ దాట్? ఓకే, సో it returns a timer reference which is equal to set interval. మీరు ఒక పని చేయండి, ఈ ఫంక్షన్ డైరెక్ట్గా ఇక్కడ పాస్ చేసేసేయండి. సో ఆఫ్టర్ సమ్ టైమ్ మనము దీన్ని స్టాప్ చేసేసేయాలి. సో ఎట్లా స్టాప్ చేస్తాము అని అంటే, దానికి వేర్ నేను ఇలా రాసుకుంటాను, వేర్ I is equal to 0. సో ప్రతిసారి ఇది కాల్ అయినప్పుడు I++ చేసుకుంటూ నేను ఐని కూడా ప్రింట్ చేద్దాం అనుకుంటున్నాను. ఒకసారి చూడండి ఇది ఏం జరుగుతుందో. హౌ ఆర్ యూ డూయింగ్ 1, హౌ ఆర్ యూ డూయింగ్ 2, హౌ ఆర్ యూ డూయింగ్ 3, ఇట్లా వెళ్తుంది. సో ఇక్కడ ఏం చేద్దామంటే, ఇఫ్ I less than or equal to 10 అయితే ఇది ఎగ్జిక్యూట్ చేయండి. ఎల్స్ ఏం చేయాలంటే, ఈ టైం రెఫరెన్స్ ఉంది కదా, ఇప్పుడు దీన్ని లోపల వాడుకోవచ్చు మళ్ళీ మనం. క్లియర్ ఇంటర్వెల్ అని చెప్పేసి మనకు ఒక ఫంక్షన్ ఉందన్నమాట. క్లియర్ ఇంటర్వల్ అనే ఒక ఫంక్షన్ లోపల ఈ టైం రెఫ్ని కనుక మనం పాస్ చేసినట్లయితే ఆటోమేటిక్గా 10 seconds తర్వాత అది ఈ ఇంటర్వెల్ని క్లియర్ చేసేస్తుంది అనమాట. ఇంకా అది రిపీట్ అవ్వదు. ఇంకా
అంతే. సో ఈ రకంగా మనము ఒక హయ్యర్ ఆర్డర్ ఫంక్షన్స్ అంటే ఏంటి, సెట్ కాల్ బ్యాక్ ఫంక్షన్స్ అంటే ఏంటి, వీటి గురించి మనం ఈ రకంగా అర్థం చేసుకోవచ్చు. ఓకే, కంగారు పడకండి, ఈ డెఫినేషన్స్ అన్నీ ఒకసారి మైండ్లో పెట్టుకోండి. ఇవి సందర్భానుసారం మనకి అర్థమవుతూ ఉంటాయి. ఒక క్లారిటీ రావడానికి మనకి కనీసం 2-3 నెలలు టైం పడుతుంది, ఈ రోజు చెప్పిన క్లాస్ ఎస్పెషలీ. అండ్ దిస్ ఈజ్ ఆన్ వాట్ వీ కంప్లీట్లీ డిపెండ్ ఆన్. ఇది జస్ట్ ఒక సైకిల్ లాగా చెప్పాను మీకు, అంటే ఇవి డిఫరెంట్ టైప్స్ అని చెప్పేసి. రేపు ఇంకా డిస్కస్ చేద్దాం. రేపు ఈ ఫంక్షన్స్ ఉండే స్కోప్ గురించి డిస్కస్ చేసుకుందాం. ఓకే, యా, ఎనీ డౌట్స్? సో టు మేక్ మోర్ ప్రాక్టీస్ మనకి ఏమైనా రెఫరెన్స్ సైట్స్ ఉన్నాయి సార్ వీటి మీద? నేను మీకు ఆల్రెడీ ప్రోగ్రామింగ్ గురించి ఇచ్చాను కదా, అలాగే మీకు దీని మీద కూడా ఇస్తాను నేను, ఏవి రెఫరెన్స్ సైట్స్. ఓకే, కాకపోతే వెయిట్ చేయండి. ఇప్పుడు డామ్ చెప్పేదాకా వీటి గురించి మీకు అర్థం కాదు. నేను అసైన్మెంట్స్ టాస్క్లే మీకు ఇవ్వగలను, కానీ డామ్ రావాలి మీకు వీటన్నిటి మీద ఏదైనా వర్క్ చేయాలంటే. అర్థమవుతుందా? యా, అందుకని వెయిట్ చేస్తున్నాను నేను. ఒకసారి డామ్ గ్రాఫికల్ గా మీకు ఎట్లా వర్క్ అవుతుంది అనేది తెలిసిపోయింది అని అంటే దెన్ వీ కెన్ మూవ్ ఆన్. ఓకే, పోమోడోరో టైమర్ అని, స్టాప్ వాచ్ అని చెప్పి, అలారం క్లాక్ అని చెప్పి రకరకాల అసైన్మెంట్స్ ఉంటాయి దీనికి, 1-2 కాదు. ఓకే, వీటన్నిటి మీద చాలా టఫ్ అసైన్మెంట్స్ చాలా ఉంటాయి. జస్ట్ వెయిట్ ఫర్ ద మూమెంట్ అంతే. ఓకే, చలో గైస్, దట్స్ ఇట్ ఫర్ టుడే. సీ యూ టుమారో. బాయ్. Bye.